హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఇంకొకసారి మీతో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడటానికి ఆ, వైజాగ్ నుంచి స్పెషల్గా ఆదిత్య గారు మనతో జాయిన్ అయ్యారు. సో ఆదిత్య, ఆ, వైజాగ్ పుర ప్రజలు ఎలా ఉన్నారు? బాగున్నాను నాకు భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని కలజోడు పెట్టుకుంటే గుర్తుపట్టలేదు. అవునా? ఎవరు నాకు కొత్త కొత్త ఆయన ఎవరో విహంగ వీక్షణకి వచ్చారు ఏంటా అనుకున్నాను. ఓహో, కళ్ళజోడు పెట్టుకుంటేనే గుర్తుపట్టుకునే పరిస్థితి కనుక యాక్చువల్గా మిస్టర్ ఇండియా టైప్ లో అసలు కళ్ళజోడు పెట్టుకుంటే మనిషి కూడా కనపడకుండా ఉండేది ఏమన్నా ఉంటే ఏ చిన్నది ఇలా పెట్టుకుంటే ఎన్టీఆర్ ఎవరు గుర్తుపట్టి వాళ్ళు కాదు అప్పట్లోనే. ఆ సినిమాలు మరి 100 రోజులు ఆడించారు మన చందు భయ్య లాంటి వాళ్ళందరూ కలిసి. అవునవును. ఎన్టీఆర్కి ఏమో ఎస్ పులిపిరికాయ, సార్. సోమబాబుకేమో ఒక రింగ్ పెట్టుకుని ఆ, రింగ్ కొడతారు తీయగానే. శ్రీధర్ గారు మనని. ఓకే. బాగుంది భయ్య, ఇవాళ టాపిక్ కూడా చాలా మంచిది ఎంచారు. ఎస్ చాలా ప్లీజ్. మంచి టాపిక్. ఎందుకంటే ముఖ్యంగా వీఆర్ ఆన్ ద టూ టూ సైడ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. యాక్చువల్గా ఏది వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోవచ్చు, చూద్దాం. సో మనం టాపిక్ ఏంటంటే, ఈ మధ్య ఒక ఆవిడ కనపడుతుంది, నళిని చుద్గర ఉద్గర ఎవరో అంటాను సోషల్ మీడియాలో. అంటే మేబీ లాస్ట్ 1 month లో 2-3 సార్లు పెట్టినట్టుంది ఆవిడ ట్వీట్. బట్ అలాంటి వాళ్ళు మనం రెగ్యులర్గా గత 10 ఏళ్ళుగా చాలా మందిని చూస్తూనే ఉన్నాం. ఏంటంటే సడన్ గా కొంచెం ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ అంటారు కదా, కొంచెం నన్ను జనాలు మర్చిపోయినట్టున్నారు, అలాగే నా వ్యూస్ మిలియన్ వ్యూస్ రావటం ఆగిపోయినాయి అనుకున్నప్పుడల్లా పెట్టే కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, రిజర్వేషన్ గురించి అని కానీ, లేకపోతే ఇలా అనమాట. ఏంటంటే ఐఎమ్ ఏ ప్రౌడ్ వెజిటేరియన్ అని కానీ, లేకపోతే నాన్ వెజ్ షుడ్ బి ఈజ్ ఏ క్రైమ్, నాట్ షుడ్ బి మేడ్ ఏ క్రైమ్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ క్రైమ్ అనేది పెట్టడం కానీ, ఇలాంటివన్నీ నేను. సో ఆ విషయం మీద నీకు నాకు పెద్ద అభిప్రాయ భేదం ఉండదు అనుకుంటాను, దట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్ అనేది. ఎందుకంటే బికాస్ వీ నో వాట్ ఈస్ లా, డెఫినెట్లీ. కాకపోతే బట్ ఇన్ జనరల్ ఆ కాంటెక్స్లో ఎప్పుడు నాకేం గుర్తొస్తుంది అంటే, దెర్ ఆర్ సర్టన్ వ్యూ పాయింట్స్ విచ్ ఆర్ కామన్లీ షేర్డ్ బై, ఐ మీన్, ఏ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ వెజిటేరియన్స్ అట్లీస్ట్. అది వాళ్ళు ప్రతిసారి వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అలా ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ చేయకపోయినా కూడాను, ఏంటంటే లైక్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఈజ్ a strongly held view, a myth actually, that Indians are basically, majority of Indians except for ఎవరైతే ముష్కర్ లాగా మన దేశంలోకి వచ్చారో, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు తప్ప మామూలుగా భారతీయులందరూ వెజిటేరియన్స్ అనేది ముఖ్యంగా when we try to compare ourselves with Western countries, maybe we eat less quantity of non-veg or less often, but అది కూడా కాదు. యాక్చువల్గా ఎక్కువ మంది మనం అంటే భారతీయుల్ని వర్ణించుడు అంటే కనుక 10 marks క్వశ్చన్. భారతీయులు సాధారణంగా శాకాహారులు, అందులోనూ ముఖ్యంగా హిందువులు. అందరూ శాకాహారులు కాదు కానీ కానీ ఒక మంచి హిందూ అవ్వాలంటే కనుక శాకాహార ఉండాలి. ఇలాంటి కొన్ని వ్యూస్ నేను కొంతమంది దగ్గర చూశాను. అదే కాకుండా నేను ఇంతకుముందు ఉదాహరించిన ట్వీట్లో చెప్పినట్టు, దట్ ఐఎమ్ ఏ వెజిటేరియన్ అండ్ హెన్స్ ఐఎమ్ మోరల్లీ సుపీరియర్ టు దోస్ హూ డోంట్ ఈట్, హూ ఈట్ నాన్ వెజిటేరియన్ ఆల్సో, ఫుడ్ ఆల్సో అనేది ఆ యాటిట్యూడ్ కూడా కొంతమంది దగ్గర చూడటం జరిగింది. కొంతమంది అయితే మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ చూస్తూ ఉంటాం. అంటే దే కాంట్ స్టాండ్ ద సైట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఓకే, అది వాళ్ళకి దాని ఆ స్మెల్ నచ్చకపోవచ్చు, లేకపోతే మేబీ ఇట్ ప్రొవోక్స్ సమ్ మెంటల్ ఫీలింగ్స్, అది ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బట్
I have even seen people who make faces when somebody in the table starts eating non-veg. అదనేది. అంతేకాకుండా టు యాడ్ స్పైస్ టు ద మిక్స్, గత అట్లీస్ట్ 10 ఏళ్ళుగా, అంటే ఇది ఒక మార్కర్ సిన్స్ 2014 ఏదో ఒక మంచి కన్వీనియంట్ మార్కర్ అయిపోయింది కాబట్టి, సో ఐఎమ్ యూజింగ్ దట్, దో ఐ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ దట్ దట్ ఈస్ ద ట్రూ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనేది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు పాపం ఇప్పుడు దాకా, కానీ కొన్ని స్టేట్స్లో మాత్రం కొంచెం వాట్ ఐ విల్ కామికల్లీ కాల్ యాజ్ వెజ్ జిహాద్. ఏంటంటే పండగల పూట అమ్మకూడదు నాన్ వెజ్, షాప్స్ బంద్ చేయాలి. బెంగళూరులో కూడా అంతే ఉంది ఇప్పుడు పరిస్థితి, అంతకుముందు లేదు నేను చాలా ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు. అలాగే గుజరాత్లో ఏదో కొన్ని సిటీస్లో అయితే కనుక కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో అసలు నాన్ వెజిటేరియన్ స్టాల్స్ అనేది ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు అసహ్యంగా జీవాలన్నింటినీ, లేకపోతే జీవాలని కదలే అవన్నీ ఐటమ్స్ ఏలాడదీసి దాని తర్వాత బాండీలో వేసి, అంటే ఆ చుట్టానికి నచ్చదు, బాండీలో వేసి వాళ్ళు వేయిస్తుంటే వచ్చే స్మెల్ నాకు నచ్చదు, కాబట్టి నాకు నచ్చకపోతే ఇక్కడి నుంచి తీసేయాల్సిందే అన్నట్టు అలా కొన్ని చోట్ల బ్యాన్ చేయటం. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మిడ్ డే మీల్స్లో చాలా మిడ్ డే మీల్స్, ఐ థింక్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ తమిళనాడు అనుకుంటాం కదా, పిల్లలకి అంటే టు ఇన్సెంటివైజ్ దేర్ పేరెంట్స్ టు సెండ్ దేర్ కిడ్స్ టు స్కూల్స్, అది మొదలుపెట్టారు. దానితోడు న్యూట్రిషన్ అనేది చాలా, మాల్ న్యూట్రిషన్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం అప్పుడు, ఇప్పుడు కూడా దేశం మొత్తంలో చూసుకుంటే కనుక. కొన్ని స్టేట్స్లో కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ప్రాబ్లం, బీహార్ లాంటి స్టేట్స్లో. దాన్ని కూడా అడ్రస్ చేయడం కోసం ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా మాల్ న్యూట్రిషన్ అండ్ ఇన్సెంటివైజింగ్ పేరెంట్స్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. మిడ్ డే మీల్స్ తమిళనాడు మొదలుపెట్టారు, దాని తర్వాత ఆంధ్రాలో కూడా ఎప్పుడో మొదలుపెట్టారు, ఇప్పుడు చాలా స్టేట్స్లో ఉంది. సో ఆ మిడ్ డే మీల్స్లో వన్ ఆఫ్ ద పర్పసెస్ ఈజ్ న్యూట్రిషన్ కాబట్టి ఎగ్ పెట్టడం అనేది, అంటే ప్రతిరోజు కాదులే, రవాణాకి ఒకసారో 2 సార్లు, అది చాలా స్టేట్లు చేస్తూ ఉండేవి. కానీ ఈ మధ్య కొన్ని స్టేట్స్, గోవా అనేది కనుక దాన్ని తీసేశారు పెట్టడం. మహారాష్ట్రలో అయితే ఇట్స్ స్టిల్ ఐ థింక్ ఏ హాట్లీ డిబేటెడ్ టాపిక్, వన్స్ ఇన్ అ వైల్ ఇట్ కమ్స్ అప్. ఇంకా నాకు తెలిసి మిగతా స్టేట్స్లో కూడా అట్లీస్ట్ ఎవరొక్కరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే ఇంకాను అది ఆ బాయిలింగ్ పాయింట్ రాలేదనుకుంటాను, అది స్టేట్ గవర్నమెంట్స్ ఏదో డెసిషన్ తీసుకోవడానికి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక ప్రౌడ్ నాన్ వెజిటేరియన్గా నేను ఆలోచించాను, అసలు నిజంగా ఏమన్నా పాపమా నాన్ వెజ్ తింటాం, ఇప్పుడు దాకా ఏదో తినేసాం, ఇక్కడి నుంచైనా కొంచెం మనం పద్ధతి మార్చుకుందాం అని చెప్పేసి ఐ ట్రై టు లుకప్, అంటే దానికే నీలాంటి వాళ్ళు కనుక బాగా సలహా ఇస్తారు అని చెప్పేసి, పాడ్కాస్ట్ కూడా అయిపోద్ది పనిగా అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం. బట్ మీ దగ్గరికి వచ్చే ముందు ఇండియన్స్ ఆర్ బై అండ్ లార్జ్ వెజిటేరియన్స్ అనేది ఆ మిత్ గురించి మాత్రం దెర్ ఈస్ సమ్ డేటా యాక్చువల్లీ టు డిస్పెల్ దట్, లెట్ మీ షేర్ దట్. సో ఏంటంటే దెర్ ఇస్ అ సర్వే కండక్టెడ్ బై ప్యూ రీసెర్చ్ in 2023. 61% of the Indians said they don't consider themselves as a vegetarian. ఆ డెఫినేషన్ కూడా వాళ్ళకే వదిలేశారు ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు. ఏంటంటే ఇఫ్ యూ ఫీల్ దట్ యూ స్ట్రిక్ట్లీ ఈట్ ఓన్లీ వెజిటేరియన్, ఆర్ ఇఫ్ యూ ఫీల్, అంటే స్మోకర్స్ని కనుక మామూలుగా, అలా స్మోకర్స్ కూడా డ్రింకర్స్ని, డూ యూ డ్రింక్ అంటే చాలా మంది అకేషనల్గా అంటారు, బాగా తగ్గేవాడు కూడా ఆ టైంలోనే. అలా వీళ్ళు కూడాను అలా అంత రిలాక్సేషన్ ఇచ్చినా కూడాను 61% సెడ్ దే డోంట్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ వెజిటేరియన్స్. అదొకటి. రెండోది ఏంటంటే గుజరాత్ అగైన్ ఫీచర్స్ ఇన్ అవర్ డిస్కషన్ నౌ, ఎందుకంటే చాలా సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అక్కడే జరుగుతూ ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఆఖరికి ఆ నాన్ వెజిటేరియన్ స్టాల్స్ని, రోడ్డు సైడ్ బండ్లు కూడాను కొన్ని చోట్ల బ్యాన్ చేయడం లాంటివన్నీ. నేను గుజరాత్లో కూడాను నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్ బాగానే ఉంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక న్యూట్రిషన్ సంబంధించి వాళ్ళు ఏదో లెక్కలు తీస్తే కనుక నేషనల్ యావరేజ్ ఆఫ్ చికెన్ కన్జ్యూమ్ పర్ పర్సన్ పర్ మంత్ పావు కేజీ అంటే 210 grams యాక్చువల్గా. అది నేషనల్ యావరేజ్ అయితే కనుక నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా మనం మంచిగా ఆల్మోస్ట్ 30 kg తింటున్నాం నెలకి ఆన్ యావరేజ్ పర్ పర్సన్. బట్ ఈవెన్ గుజరాత్లో కూడా అది 150 kg దాకా 145 kg కదా గ్రామ్స్ అనమాట పర్ పర్సన్ పర్ మంత్. సో ఆ రకంగా అంటే ఫస్ట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ టు రెస్ట్. ఏంటంటే నిజంగానే ఎందుకంటే ఇది పియర్ ప్రెషర్ కదా. ఇండియన్స్ అందరూ యాక్చువల్లీ వెజిటేరియన్స్ అంటే ఓహో నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళలాగా అందరూ నాన్ వెజిటేరియన్ తింటారే అనుకున్నాను, మేము ఒక్కళ్ళే ఓట్లు వేసామాట అని భయపడ్డాం గబుక్కన. అందుకని ఈ లెక్క చూసిన తర్వాత కొంచెం నాకు స్వాంతన కలిగింది. సో నౌ కమింగ్ బ్యాక్, so we both agreed, I think, that it is not a crime, at least as at in India, that eating non-vegetarian is a crime. Okay, అదొకటి. బట్ నిన్ను అడగాలనుకుంటుంది ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినటం తినకపోవటం అనేది ఒక మోరల్ క్వశ్చన్ అనేది. మీలోని ఒక టాలెంట్ ఉంది ఏంటంటే గట్టి పెద్ద టాపిక్ ఒకటి తీసుకుని దాన్ని ఏదో చిన్న కామెడీ లాగా ఉసుకుమని చెప్పేస్తారు. ఇప్పుడు ఏదో సింపుల్ గా మీరు నవ్వుతూ చెప్పినంత చిన్న టాపిక్ కాదుగా ఇది. బికాస్ యూ కెన్ రీప్లేస్ దట్ టర్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. యూ కెన్ రీప్లేస్ ఫుడ్ విత్ లాంగ్వేజ్, ద డిబేట్ రిమైన్స్ ద సేమ్. యూ కెన్ రీప్లేస్ దట్ విత్ కల్చర్, యూ కెన్ రీప్లేస్ దట్ విత్ ఇంకా ఎక్స్టెండ్కి వెళ్తే రిలీజన్. అంటే బేసిక్ గా ఎనీ కైండ్ ఆఫ్ కర్టైలింగ్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు అది మంచి చెడు అని ఎప్పుడైతే వచ్చిందో ఇట్ ఈస్, మీరు ఇందాక టర్మ్ ఆల్రెడీ వాడారు, జస్ట్ టు ట్రిగర్ మారల్ సుప్రిమసీ తప్ప. బికాస్ మన పాస్ట్ లో ఎప్పుడు కూడా ఎవరు మన వాళ్ళు ఒరిజినల్ గా వెజిటేరియన్స్ అనడానికి ఎక్కడ చరిత్ర లేదు. ఇఫ్ సివిలైజేషన్ ఇండియా ఎప్పుడో ఒకవేళ కానీ ఎప్పుడో ఈవెన్ బిఫోర్ ఆరియన్స్ పుట్టింది అని ఇప్పుడు మన వాళ్ళు గట్టిగా అనేటట్లయితే అప్పటికి ఇంకా అగ్రికల్చర్ కన్నా ముందే మన వాళ్ళకి ఇక్కడ ఇఫ్ పీపుల్ వర్ లివింగ్ బిఫోర్ అగ్రికల్చర్ తో పుట్టలేదు కదా మన జనాలు. సో దే మస్ట్ హావ్ బీన్ హంటర్ గ్యాదరర్స్ అట్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. బిఫోర్ అగ్రికల్చర్ ఇఫ్ పీపుల్ వర్ సర్వైవింగ్ హియర్ దే మస్ట్ హావ్ బీన్ హంటర్ గ్యాదరర్స్. మన ఐడల్స్ అయిన దేవుళ్ళు క్షత్రియులు కాబట్టి మరి వేటాడి తిన్నారు అని చెప్పి మన ఫేమస్ మైథాలజీ బుక్స్ లోనే చెప్తున్నప్పుడు మనకి ఏదో ఒకటి ట్రిగర్ చేయడానికి మారల్ అంటే అంటే ప్రశ్న ఏంటంటే మన ఒక దాని ఏమంటారు 1,00,000 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు మా పూర్వీకులు పక్కపక్క గుడిసెల్లో ఉండేవాళ్ళు, రోజు పొద్దున్న లేసి హంటింగ్ గ్యాదరింగ్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. కానీ అంటే ఒక వాల్మీకి లాగా మీరేమన్నా మారిపోయారేమో తర్వాత మీ పూర్వీకులు వాళ్ళు, మేము ఇంకా అలా ఉన్నాను అని చెప్పేసి. ఇప్పుడు మారితే ఒకవేళ సరదాగా చూసుకుందాం, పోనీ వాల్మీకి పోనీ రత్నాకరుడు వచ్చాడు, ఆయన ఎప్పుడైనా వచ్చి లేదు లేదు మీరు కూడా మారండి అని చెప్పాడా? ఆయన ఏం చెప్పలేదే. దేర్ ఇస్ సార్ ఒక సింపుల్ లెక్క సార్, గుడ్ బ్యాడ్ కూడా కాదు కదా. ఇప్పుడు సింపుల్ గా మాట్లాడేసుకుంటున్నా కూడాను చాలా మెంటల్ టాపిక్ కదా ఇది. ఎనీథింగ్ దట్ యూ సే దట్ ఐ విల్ గివ్ ఇట్ అప్ ఇస్ ఆల్సో చాయిస్, ఐ విల్ నాట్ గివ్ ఇట్ అప్ ఇస్ ఆల్సో చాయిస్. హూ ఆర్ యూ టు కర్టైల్ దట్ చాయిస్? ఇప్పుడు ఇందులోని మన వాళ్ళు మొదట్లో పెట్టినప్పుడు అక్కడ డోంట్, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పటికీ మనం జోకులు వేసుకుంటున్నట్టు సంవత్సరంలో 3 రోజులు డ్రై డేలు చేశారు మన వాళ్ళు బలవంతంగా. ఆ డ్రై డేకి కారణం ఏమిటి? ఏదో దానికి దెర్ ఇస్ నో రియల్, దాని వెనకాల సైన్స్ ఏం కాదు కదా. ఈ 3 రోజులు డ్రై డే చేయడానికి కారణం ఇస్ బికాస్ నేషనల్ హాలిడేస్ రోజుల్లో మనకి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే రోజు కానీ దే షుడ్ నాట్ బికమ్ ఓపెన్ డేస్ ఫర్, అంటే వెన్ దీస్ వర్ అనౌన్స్డ్ మన 3 పబ్లిక్ హాలిడేస్ కి గాంధీ గారిని రెస్పెక్ట్ చేసుకుంటూ. అది కూడా చాలా మంది హూ విల్ ఆర్గ్యూ విల్ సే దట్ హూ ఆర్ యూ టు షట్ ఇట్ అవుట్ అని చెప్పి. కరెక్టే, అది కూడా అంటే మనకి జోక్ అయిపోయింది కదా అది. మున్నాబాయిలోనేమో డ్రై డే దేంగే అంటే నే అంటారు కదా వాళ్ళిద్దరూ, మా బర్త్డేకి డ్రై డే మాత్రం ఇవ్వకండి అని చెప్పి. ఒకటి. సెకండ్ పార్ట్, మీరు అంటున్న ఏరియాస్ లోని పండగల టైంలోని నాన్ వెజ్ తాలూకా విక్రయం, అది
అంటే నాన్ వెజ్ పాపం అని అంటే నెక్స్ట్ ఏంటి, మన చాలా హిందూ ఫ్యామిలీస్ లోని కార్తీక మాసంలో ఉల్లిపాయని వెల్లుల్లిపాయని కూడా అలాగే చూస్తారు, ఏదో పాపం అయిపోయినట్టు అని చెప్పి. అంటే పాపం ఎదుర్కొండ ఉల్లిపాయ వెంటనే స్నానం చేసి దెర్ ఇస్ ఎక్కడి నుంచి వచ్చింది, హూ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు మారల్ సుప్రిమసీ. ఇదైన తర్వాత నెక్స్ట్ ఏంటి, వీగనిజం. నువ్వేంటి పాలు తాగుతున్నావా, జంతువుని హింసిస్తున్నావా? అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ వెజ్ వర్సెస్ వెజ్ కాదు ఈ డిబేట్ అనడానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ద డిబేట్ ఇస్ నాట్ నాన్ వెజ్ వర్సెస్ వెజ్, ఇట్ ఇస్ మారల్ సుప్రిమసీ. అంటే వీగన్స్ వచ్చి మన దగ్గరికి ఓ ఆవులు నువ్వు హింసించి దాని తాలూకా పాలు పితికి దూడకు లేకుండా తాగేస్తున్నావు, నేను చూడు కావాలంటే ఇదిగో అసలు హ్యూమన్ బాడీ ఇస్ నాట్ మెంట్. ఎవరు నువ్వు, దేనికి వచ్చావు? అంటే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి వస్తాడు, ఇవైతే కాదు గాలి మీదే బతకాలి, అసలు నువ్వు చెట్టును కూడా హింసించకూడదు, చెట్టుకు ప్రాణం లేదా అని చెప్పి. ఇస్ దర్ నో ఎండ్ టు ఇట్, యూ విల్ ఫైండ్ సంథింగ్ ఆర్ ది అదర్. కాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కి దో ఐ ఫీల్ ఇట్స్ ఏ అగైన్ పర్సనల్ చాయిస్. కానీ దీనికి దానికి ఒక తేడా ఉంది. ఏంటంటే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ డజంట్ ఇన్వాల్వ్ కిల్లింగ్ ఎనీ యానిమల్ ఆర్ ఇన్సెక్ట్స్, రైట్? సో 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 ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సరే అంటే ఒకసారి నేను నువ్వు ఇటు వచ్చావు కాబట్టి నేను అటు పక్కకి వెళ్తున్నాను టేబుల్కి. అంటే అంటే వెజిటేరియనిజం మోరలీ రైట్ అవ్వచ్చేమో కదా, ఎందుకంటే బికాజ్ ఈటింగ్ meat eating involves killing animals. Of course, you may not kill with your own hands the chicken that you may eat later. కానీ అలా చంపేది ఇస్తారు, దాని తర్వాత నువ్వు అలా చనిపోయిన కళేబరాన్ని ముక్కలుగా కోసు తింటున్నావు అని బాగా అభినందిస్తున్నాను. అది ఉంది కదా, అంటే ఇన్ ఏ వే బేసికలీ యువర్ ఇన్సెంటివైజ్ పీపుల్ టు కిల్ దోస్ చికెన్స్ ఆర్ ల్యాంబ్స్ ఆర్ వాట్ ఎవర్ కదా. సో అది తప్పు కదా అనేది ప్రశ్న. దానికి ఏమంటాం? నేనెందుకు అంటాను కానీ నేను దానికి దిస్ హోల్ ఫుడ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ అంటే ఇఫ్ సమ్మన్ రియల్లీ థింక్స్ దట్ లేదు ఆ యాంగిల్ ఆలోచించి అవునవును నేను చంపుతున్నాను అంటే వాడికి తినలేడు ఎలా అయినా సరే. సో ఇట్ ఈస్ ఫుడ్. ఇప్పుడు ఫార్మర్ అన్న దాంట్లోనే యానిమల్ ఇస్ ఆల్సో పార్ట్ అని మన వాళ్ళు పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు మీరు డెవిల్స్ అడ్వకేట్ ప్లే చేసినంత మాత్రాన ఇప్పుడు బలవంతంగా ఇటు నుంచి మనం దెర్ ఇస్ నో సపోర్ట్, బికాస్ అదర్వైజ్ దట్ యానిమల్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ రేర్డ్. అది ఉందా లేదా దానికి జీవితమే ఉండేది కాదు. దే వుడ్ నాట్ ఇప్పుడు ఇన్ని కోట్ల కోళ్ళు ఇన్ని కోట్ల మేకలు దే ఆర్ బీయింగ్ రేస్డ్ ఓన్లీ ఫర్ ఫుడ్. దేర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ దిస్ యాజ్ ఫార్ యాజ్ అంటే ఎనీథింగ్ దట్ టేక్స్. అలా అయితే పుష్ప విలాపంలో ఆయన రాసినట్టు పువ్వు ఎందుకు కోసేమని రాసాడు ఆయన. సో అంటే దానికి దెర్ ఇస్ అంటే ఇవి దీస్ ఆర్ నాట్ ఈ మారల్ క్వశ్చన్స్ కి ఓకే లెట్స్ నేను చెప్తాను. యాక్చువల్లీ వెజిటేరియన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటనే చెప్తాను. వెజిటేరియన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్చువల్గా దే టుక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ మన అంతకుముందు స్లేవరీ ఉండేది కదా మన దగ్గర, అంటే మన దగ్గర అంటే ప్రపంచంలో ఉండేది. ముఖ్యంగా యూరోపియన్స్ కాలనైజేషన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా ఆ స్లేవరీ అనేది పెరిగింది. దాని ముందు కూడా మేబీ ప్రతి సొసైటీలోనూ మేబీ ఒక బడుగు అంటే వర్గం, అంటే నేను ఒక కమ్యూనిటీ క్యాస్ట్ కింద అనట్లేదు, ఓకే మేబీ అంటే కొంచెం లెస్ పొసెస్డ్ లేదు అందులోంచే క్యాస్ట్ అనేది వచ్చింది కాబట్టి అందులో తప్పు కూడా లేదు. ఆ వర్గాన్ని క్యాస్ట్ చేసాం మనం. అదే అంటే నేను బేసికలీ స్లేవరీ గురించి నేను కేవలం యూరోపియన్స్ పట్టకూడదు అనేది మొరల్లీ నాట్ రైట్, అంటే ఇట్స్ నాట్ ఫ్యాక్చువల్లీ రైట్ అనేది చెప్పడం కోసం ఎంత చెప్తున్నానులే. బట్ ఎనీవే, సో స్లేవరీ వచ్చింది. స్లేవరీకి తర్వాత అది అబాలిష్ అయినాయి కదా. దానికి వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ అగైన్స్ట్ ఇట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమ్మాన్యుయల్ క్యాంట్ అలాంటి వాడు చెప్పింది ఏంటంటే, సో యూ ఎనీ అదర్ బీయింగ్ విచ్ ఈస్ సెంటియంట్, హ్యాస్ ఫీలింగ్స్, హ్యాస్ రైట్ టు ఫ్రీ విల్, ఇలాంటి వాళ్ళందరూను అలాంటి జీవాలు కూడాను దే డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ దే డిజర్వ్ ఫ్రీడమ్ టు లివ్ అనేది కదా.
సో అదే లాజిక్ మనం ఈ జంతువులు కూడా అప్లై చేసి, ఎందుకంటే వాటికి మనసు ఉంది, లేకపోతే అట్లీస్ట్ వాటికి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది ఆ, మనకు తెలుస్తుంది కదా. ఆ, అవి మాటలు మాట్లాడలేకపోవచ్చేమో కానీ మూగజీవాలు అటు వాటికి ఒక భాష ఉంటుంది మేబీ. అది ఆర్గ్యుమెంట్ నాకు యాక్చువల్గా ఏంటంటే, మనం స్లేవరీ ఏ రీజన్తో మనం తప్పు అనుకుంటున్నామో అదే రీజన్తో యాక్చువల్గా కిల్లింగ్ యానిమల్స్ కూడాను, అంటే గివింగ్ దెమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ క్వాసీ ఈక్వల్ రైట్స్ అనేది అదొక ఆర్గ్యుమెంట్. దానికి ఏమంటాం? అంటే నేనేమన్ను ఆ ఆలోచన సార్ ఇప్పుడు నాకు స్లైట్ గా దీనికి ప్యారల్ గా ఒక లైన్ ఆఫ్ థాట్ చెప్తాను. ఒకవేళ కానీ ఈ ఆలోచన వచ్చి దాంట్లోంచి నాకు నేనే రియలైజేషన్ గా, అవును, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ థాట్, దిస్, సో ఐ విల్ నాట్ ఈట్ దిస్ యానిమల్ అని నేను అనుకోవడం ఈజ్ మై పర్సనల్ చాయిస్. ఇట్ గివ్స్ మీ నో మారల్ సుప్రీమసీ. నాకు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి, మీ ఎవరికి రాలేదు కాబట్టి నేను మీకన్నా గొప్పవాడిని అని చెప్పడం దగ్గర మనకు వచ్చింది ఈ ప్రాబ్లం ఇక్కడ. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫాలోయింగ్. సో దానివల్ల వీ హ్యావ్ నాట్ గెయిన్డ్ ఎనీథింగ్, వీ హ్యావ్ లాస్ట్ అవుట్ ఆన్. అంటే మనకి ఎస్ ఐ హ్యావ్, దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ కదా. ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్ లోని దెర్ ఇస్ నో ప్లాంట్ గ్రోత్ at all. There are a significant percentage of population, world population, that lives in such areas where plants don't grow. Nomadic tribes కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి దే డోంట్ గ్రో. వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న యానిమల్స్, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి వాళ్ళే ఫుడ్, లేకపోతే దోస్ గైస్ విల్ స్టార్వ్ టు డెత్. వాళ్ళతో పాటు అది ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ ఉంటాయి. ఒక సర్టెన్ నంబర్ రాగానే పెద్దవి అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన వాటికి దండం పెట్టి తినేస్తారు. దట్ ఈస్ దేర్, ఆ సైకిల్ అదే వాళ్ళకి. ఇందులో రైట్ రాంగ్ ఏముంది అంటే, ఇందులోని చిచ్చి వాడు ఆ పని చేశాడు కాబట్టి వాడు చండాలుడు, నేను ఆ పని చేయలేదు కాబట్టి నేను ఇందులోని సుప్రీమేసిస్ట్ అని చెప్పి అక్కడే మన ప్రపంచం పాతాలని పోయింది. దట్ ఈస్ వేర్ వి లాస్ట్. ఇప్పుడు సేమ్ థింగ్ యూ కెన్ అప్లై ఇట్ ఎనీవేర్. నా భాషకి లిపి ఉంది కాబట్టి నాది నీకన్నా గొప్ప భాష, లేకపోతే నేను సిల్క్ కట్టుకునే అంత తయారు చేసి నేను సిల్క్ తో వేసుకున్నాను, నువ్వు నార కట్టుకున్నావు కాబట్టి నేను నీకన్నా సుప్రీంని. ఇందులో ఏదైనా మీరు తీసుకోండి. నేను క్షవరం చేయించుకున్నాను, నువ్వు చేయించుకోలేదు కాబట్టి నేను నీకన్నా సుప్రీంని. నేను రుద్రం నమ్మకం చమకం చదవగలిగాను, నువ్వు ఓన్లీ ఓం నమ శివాయ అనగలిగావు కాబట్టి నేను నీకన్నా సుప్రీంని. అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. ఈవెన్ విత్ ఇన్ ద సేమ్ థింగ్ ఇన్ నాన్ వెజ్ ఆల్సో. ఇలా కోసిన వాడు ఇలా కొయ్యని వాడి కన్నా సుప్రీము. సో దేర్ ఇస్, ఎందులో అయినా కూడా అలా కోసిన వాళ్ళలో కూడా మళ్ళీ రెండు రకాలు. ఆ కోసే ముందు ఇలా చేసామా, ఇలా చేయలేదా. అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. మనకు కావాల్సింది ఏంటి యాజ్ హ్యూమన్ బీయింగ్స్? వాట్ డు వీ వాంట్? వీ వాంట్ టు షో దట్ వీఆర్ మోర్ సుప్రీం దాన్ ది నెక్స్ట్ పర్సన్ ఇన్ వాట్ ఎవర్ వే వీ కెన్. అంటే వెజిటేరియనిజం మీరు ఇందాక ప్యూ రీసెర్చ్ తాలూకది అన్నారు. అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, నేను చదివాను ఆ రిపోర్ట్. అందులో ఏమన్నారు, 61% డు నాట్ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ వెజిటేరియన్ అన్నారు తప్ప, దే ఎలాగా అన్నది మీరు ఇందాక యూ జస్ట్ టచ్డ్ ఆన్ దట్ పాయింట్ కదా. అందులో చాలా మంది ఎగ్ తిన్న వాళ్ళు కూడాను మేము వెజిటేరియన్ అనే చెప్పుకుని ఉంటారు ఖచ్చితంగా. కొంతమంది రేర్ గా, ఇప్పుడు మీరు అన్నట్టు అకేషనల్ గా అంటే 1-2 సార్లు రోజుకు మందు కొట్టిన వాడు కూడా అకేషనలే. రోజుకు 1-2 సార్లు అకేషనలే కదా అది కూడా. సో దెర్ ఇస్ గవర్నమెంట్, మన ఓన్ ప్యూర్ రీసెర్చ్ వాడి తాలూకది మెజారిటీ వాడి మెట్రో సిటీస్ లో ఏదో ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ మాత్రమే వాడు చూస్తుంటాడు. మన గవర్నమెంటే ఫుడ్ హ్యాబిట్స్ మీద కొన్నాళ్ళ క్రితం ఒక ఇది రిలీజ్ చేసింది, వేర్ వైడ్ రేంజ్ ఉంది. అంటే గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్ కొంత, తర్వాత 23-37% ఉంది ఏకంగా. అది అంత వైడ్ తారతమ్యం ఉంది దానికి, అది వ్యత్యాసం. సో ఓకే, యావరేజ్ లో మనం ఒకవేళ దానికి కొంత రీసెర్చ్ చెప్పారు. ఇందాక మనం అనుకున్నట్టు ఎందుకని జనాలు ఇంత వ్యత్యాసం ఉంది మధ్యలోనే అనడానికి కూడా, బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్స్ ఇన్ ద వరల్డ్ దట్ వి లివ్ ఇన్ సాడ్లీ టుడే. If you and I are sitting together, when the question comes to us from a researcher, he asks both of us with a mic saying, మీరు అన్నందుకు నేను అనేస్తే మీరు ఏమనుకుంటారా అని చెప్పి నేను ఇంకో ఆన్సర్ చెప్తా. మనకి సొసైటల్ ప్రెషర్స్ హ్యావ్ బికమ్ సో మచ్ ఇన్ అవర్ ప్రెసెంట్ వరల్డ్. అందులో చాలా మంది బీఫ్ పోర్కు తినే వాళ్ళు అందరూ కూడా నోయే చెప్పారట. అంత నో అయితే ఎలా అమ్ముడిపోతుంది అంతంత క్వాంటిటీ రోజుకి? హౌ ఇస్ దట్ నంబర్ గోయింగ్ అప్ ఎవ్రీ ఇయర్?
ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు, మెనీ రీసెర్చర్స్ యాక్చువల్లీ కౌంట్ ఆ 23 to 37 అయినా కూడా దాన్ని అనలైజ్ చేసిన రిపోర్ట్లోని ఇట్ విల్ బి యాక్చువల్లీ లెస్ దాన్ 20% అంటున్నారు. ది యాక్చువల్ వెజిటేరియన్, అగైన్ వెజిటేరియన్ అన్నది మళ్ళీ ఇట్ ఇస్, ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, వాడు హీ యూజెస్ సప్లిమెంట్స్, ఆ సప్లిమెంట్ లోని కొన్ని ఇంగ్రీడియంట్స్ నాన్ వెజ్ లోంచి వచ్చినవే ఉంటాయి. ఇప్పుడు సాల్మన్ ఒమేగా 3 ఉంది, సాల్మన్ ఒమేగా 3 ఇస్ అన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈజియెస్ట్ సొల్యూషన్ సోర్సెస్ సాల్మన్. ఒమేగా 3 వేసుకున్నవాడు వెజిటేరియనా కాదా? ఇప్పుడు హౌ డు యూ, ఇప్పుడు వెజిటేరియన్, నేను ఐఎమ్ వెజిటేరియన్ అయితే నాకు అది బాడీకి ఆర్ యు ఎసెన్షియల్ ఏ కదా. ప్రౌడ్ వెజిటేరియన్? ఐఎమ్ నాట్ ఎ ప్రౌడ్ వెజిటేరియన్, ఐఎమ్ ఎ వెజిటేరియన్ బై చాయిస్. బట్ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అవైలబుల్, ఐ విల్ ఈట్ వాట్ ఎవర్. అది నన్ను ఒకవేళ కానీ స్టార్వ్ చేస్తే ఐ విల్ నాట్ స్టార్వ్ టు డెత్ సేయింగ్ దట్ నో నో ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ వెజిటేరియన్ రాదర్. సో ఐ విల్ ఈట్ వాట్ ఎవర్. అంటే నాకు ఒకవేళ కానీ ఒక్కొక్కసారి ఫ్లైట్ లోని ఒకటి బదులు ఒకటి ఇచ్చేస్తారు కదా. ఒకసారి నా దరిద్రానికి ఎయిర్ చైనాలో వెళ్ళాను అమెరికాకి. ఎయిర్ చైనాలోని దే హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్, చికెన్ బీఫ్. ఏం చేస్తాం, నాకేమో నేను వెజిటేరియన్ టిక్ పెడితే నాకు చికెన్ ఇచ్చారు, మొక్కలు తీసి తినేసాను, మొక్కలు పక్క తీసి. నౌ డస్ దట్ మేక్ మీ అంటే దానికి నేను ప్రౌడ్ అనాలా, లేకపోతే ఇంటికి వచ్చి నా సుందరానికి తొందర ఎక్కువ సినిమాలో లాగా బొగ్గు తీసుకుని అని పాముకోవాలా? దెర్ ఇస్ నో, ఏం చేస్తాం దానికి అంటే వాట్ ఐఎమ్ హెడింగ్, నాది ఒకే లైన్ ఆఫ్ థాట్ భయ్య ఇందులోని. ఇట్ గివ్స్ నో moral supremacy, it is a matter of choice, and it should keep changing depending on the phase of life that we are అన్నది నా ఒపీనియన్. అంటే ఒక పర్టికులర్ మూమెంట్ లోనే ఇలా కనిపించలేదు. ఓకే, ఇందాక మీరు అన్నదానికి ఐ హ్యావ్ వన్ థింగ్ టు యాడ్. మన వాళ్ళు బయట వేలాడి తీశారు అని మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, అది లేకపోతేనే బాగుంటుందని నాకు ఒక ఒపీనియన్ ఉంది. దానికి కారణం ఏంటి? హైజీన్, నో అదర్ రీజన్. మనకి ఆప్షన్ లేక, బికాజ్ అదంతా వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద ఊర్లలోని పెద్ద దేశాల్లోని బుచ్చర్స్ అంతానేమో దే ఆర్ వెరీ హైజీనిక్ కదా. బుచ్చర్స్ అబ్రాడ్ ఆర్ మీకు లోపలంతా అంటే నేను వెలాడి తీసినట్టు నేను చెప్పింది ఆ టైప్ కాదు. అంటుంది ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఇప్పుడు హాంకాంగ్ వెళ్ళాం అనుకో, ఫుడ్ స్టాల్ కథ వేరు. నేను అంటే మన వాళ్ళు అమ్మడం విక్రయదారులని విక్రయదారు గురించి కాదు ఇది యాక్చువల్లీ విక్రయదారు గురించి కాదు. గుజరాత్ లో ఈవెన్ ఫుడ్ కార్ట్స్ they cannot which have non-veg are banned, is it? అంటే they should not display it. ఇప్పుడు మన వాళ్ళు ఏంటి, ఈ కావడి యాత్ర ఉంది, ఎవ్రీ ఇయర్ ద నంబర్ ఆఫ్ కావడి యాత్ర ఆర్ ఇంక్రీజింగ్. జస్ట్ బికాస్ దర్ ఇస్ కావడి యాత్ర, ఆ రూట్ మొత్తంలోనే నాన్ వెజ్ పెట్టకూడదు అని చాలా వాళ్ళు యూపీలోని ఐ థింక్ చాలా దగ్గరలో ఐ థింక్ దే హావ్ అనౌన్స్డ్ దట్ కదా, దట్ ఆ కావడియాలు వెళ్తున్నంత సేపు కూడా పక్కన అది ఉండకూడదు అని చెప్పి. నాన్ వెజ్ పెట్టకూడదు ఎనీథింగ్ వాళ్ళు ఏమన్నారంటే డిస్ప్లే చేయకూడదు కాదు, వాళ్ళు ఏమన్నారంటే మీరు షాప్ ఓపెన్ చేసి పెట్టుకోండి, కాకపోతే మీ ఓనర్ పేరు ప్రామినెంట్ గా చెప్పండి, పెట్టుకోండి అని చెప్పి, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై హూ ఇస్ అస్ అండ్ హూ ఇస్ నాట్ అస్. తర్వాత ఏం చేయాలి, వెళ్తున్న బ్యాచ్ అందరూ కలిసి జరగొట్టడానికి అదే లేదు, ఆ ఏరియాలోని యూ కెనాట్ డిస్ప్లే ఆల్సో కదా. ఆ డిస్ప్లే పెట్టినందుకే వాళ్ళు కొట్టేశారు కదా ఆ ఏరియా అంతా. నేను అందులో హిందువులు కూడా ఉన్నారట పాపం. ఇది హిందూ నాన్ హిందూ మాత్రమే కాదు, మనకి ఏదో ఒక సుప్రీమసీ చూపించుకోవడానికి ఒక పాయింట్ ఉండాలి భయ్య. మీరు ఇందాక అన్నట్టే గుజరాత్ ఇట్ సెల్ఫ్ లోని 150 గ్రాముల చికెన్ ఎలా తింటున్నారు అలా అయితే మరి హౌ ఇస్ 150 grams per head being consumed in a state which is mostly vegetarian? ఓకే, మన వాళ్ళు మనం సింపుల్ గా ఒక మాట ఏమనేస్తాం, పంజాబీస్ ఆర్ బటర్ చికెన్ ప్రేమికులు, రోజు రాత్రి అయ్యేసరికి చికెన్ తినేస్తారు అంటాం. పాపం పంజాబీల్లో మెజారిటీ వెజిటేరియన్స్. నేను దీన్ని రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది పంజాబ్ తాలూకా యావరేజ్ చికెన్ కన్సంప్షన్ ఇస్ ఓన్లీ 200 grams per month. మనం పేద స్టేట్ అనుకునే బీహార్ ధర కేజీట, బీహార్ ఇస్ 500 grams. ఆంధ్ర తెలంగాణ అలా అయితే 98.5% నాన్ వెజ్ మనకి. మనం ఇక్కడ మనకి ఎంత పెద్ద బ్రాహ్మణికల్ కల్చర్ ఉంది అనుకుంటాం మరి. అవును. సో ఇది ఇక ఫైనల్ గా నేను నిన్ను ఏ విషయంలో ఇరికించలేకపోతున్నాను కాబట్టి ఒక విషయం అడుగుతాను. గవర్నమెంట్ స్టాన్స్ చూస్తే గనక మన ప్రభుత్వం కానీ లేకపోతే వేరే దేశాల్లో కూడా గాను నేను చెప్పినట్టు అదృష్టవశాత్తు ఏ దేశం కూడాను ఫలానా మీట్ ఈటింగ్ అసలు పూర్తిగా బ్యాన్ చేయటం కానీ అలాంటివి ఏం చేయలేదు. కాకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ దిస్ లా బ్యానింగ్ క్రూయల్టీ అగెన్స్ట్ యానిమల్స్. దానివల్ల ఇండియాలో కూడా ఉంది. దానివల్లే ఈ టైప్ కోడి పందాలు పెట్టకూడదు, అలాగే సర్కస్ కంపెనీలు మూతపడిపోవడం కారణం కూడా అదే. అలాగే సినిమాల్లో కూడా మీరు ఏమన్నా, అందుకనే సినిమాల్లో ముందు ఆ డిస్క్లైమర్ పెడతారు కదా, నో యానిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ డ్యూరింగ్ దిస్ మీటింగ్ దిస్ షూటింగ్ అనేది అంతాను.
సో దీన్ని డైకోటమీ నీకు ఏమనిపిస్తుంది అంటే కిల్లింగ్ దే ఆర్ ఫైన్, కిల్లింగ్ ఫర్ ఆబ్వియస్లీ హ్యూమన్ కన్జంప్షన్, బట్ క్రూయల్టీ అనేది మాత్రం నాట్ ఫైన్ అనేది. నాట్ ఫైన్ అని కాదు భయ్, అంటే నేను అగైన్ ఐ షుడ్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ రాదర్. అంటే మీరు నన్నే ఎరకాటంలో పెడుతున్నారు కానీ ఇందాక నుంచి, అంటే హౌ విల్ యూ సే దట్ లేదు ఐ విల్ నాట్ ఈట్ అన్ యానిమల్ విచ్ హాస్ బీన్ హార్మ్డ్. పెద్ద కంట్రీస్ లో కూడా ఇట్ ఇస్ ట్రాజిక్ దట్ వే కదా. ఇప్పుడు వాళ్ళది సారీ యువర్ అబౌట్ టు సే సంథింగ్. అంటే నా ఆన్సర్ సింపుల్, అది కూడాను వాళ్ళ ఆన్సర్ కూడా అదే. బేసికల్గా ఏంటంటే అవాయిడబుల్ సఫరింగ్ ఉండకూడదు అనేది. కిల్లింగ్ టు ఈట్ మీట్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్ బికాస్ ఫుడ్ చైన్లో పార్ట్ అది. అంటే పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈ 8 బిలియన్ మంది జనాలకి, 800 కోట్ల జనాలకి కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది దొరకడం కష్టం. కాబట్టి అది తప్పదు మీట్ ఈటింగ్ అనేది. కాబట్టి అంతవరకు ఓకే, బట్ యూ వాంట్ ఈట్ ఇట్ జస్ట్ కిల్ ఇట్ విత్ లిటిల్ పెయిన్ యాజ్ పాసిబుల్ అండ్ దెన్ ఈట్ ఇట్ అనేది జనరల్ ఫిలాసఫీ. అది యూజువల్ గా అందరూ చెప్పేదే. ఇప్పుడు ఈవెన్ ఇన్ బిగ్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ ఆల్ వేర్ మనం చూసినప్పుడు బాధేస్తుంది వెన్ ఎవర్ యూ సీ దోస్ ఫార్మ్స్, ఫుడ్ ఫార్మ్స్, అక్కడ ఉన్నవి చూసినప్పుడు కొన్నాళ్ళు బట్టి చిన్న వెగట పుడుతుంది దట్ అరే ఏంట్రా ఇది అని చెప్పి. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ప్యూర్లీ వెన్ దే సే దట్ ఓకే వీఆర్ దిస్ ఇస్ లైక్ అ బిగ్ ఫార్మ్, అంతే. దాని పేరే ఫార్మ్ కదా, యువర్ ఎ ఫార్మర్. ఈవెన్ వెజిటబుల్ ఫార్మర్, అది యానిమల్ కూడా దే కాల్ దమ్ అ ఫార్మరే కదా. మన వాళ్ళు కూడా పాడి రైతనే అంటాం కదా. మనం యానిమల్ ఫార్మ్ అనే బుక్ కూడా ఉంది కదా. యానిమల్ ఫార్మ్ అయితే మనందరికి ఫేవరెట్ బుక్. మనం వీఆర్ లివింగ్ యానిమల్ ఫార్మ్ టుడే ఇన్ అవర్ వరల్డ్. సో మనకి అంటే రూరల్ లోని మనకి వచ్చిన బాధ ఏంటంటే సర్వేస్ చాలా మట్టుకు వేర్ దే వెంట్ రాంగ్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ట్రైబల్ పాపులేషన్ అసలు మోర్ లెస్ ఇవేవి టచ్ చేయము. వాళ్ళు యునానిమస్ గా నాన్ వెజిటేరియన్స్ అవుతారు కూడా. అంటే వాళ్ళకి దేర్ ఇట్ ఈస్ అ స్టేపుల్ పార్ట్ ఆఫ్ దేర్ డైట్ కదా, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ లోని. మనకి రూరల్ ఇండియా తాలూకా కన్సంప్షన్, దెర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ వేర్ రూరల్ ఇండియా తాలూకా కన్సంప్షన్ ఆఫ్ మీట్, ఎగ్ అండ్ ఫిష్ in the last 10 years has doubled, exactly doubled. 9% of rural India was... Is it because rural India is becoming more prosperous in the last 10 years? Slightly. There are multiple factors. Number one, they are more prosperous, number one. Number two is availability. Poultry farms చాలా మటుకు ప్రతి ఊర్లోనే కూడా చికెన్ పాయింట్లు, సెంటర్లు అవి వచ్చేసాయి. మూడోది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ vegetarian food has become very expensive. Yeah. వెజిటబుల్స్ హావ్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, నేను అడిగింది ఎందుకంటే అంటే కెన్ వి గివ్ దిస్ క్రెడిట్ టు మోదీజీ అనేది ఎందుకు అడిగాను నేను. ఏదైనా క్రెడిట్ టు మోదీజీయే కదా. గుడ్ మనకి అంటే గుడ్ అయితే క్రెడిట్ టు మోదీజీ, బ్యాడ్ అయితే క్రెడిట్ టు నిర్మలా సీతారామన్ గారు మనకి. సో ప్రాస్పెరిటీ అంటే కన్సంప్షన్ పెరగడానికి క్రెడిట్ మోదీ గారిది, కానీ డిపెండ్స్ ఆన్ వేర్ ది స్పీచ్ ఇస్, డిపెండ్స్ ఆన్ వేర్ ది స్పీచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇఫ్ ద స్పీచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మేఘాలయ, షిల్లాంగ్, he will say yes, nor are consuming because of our humne tarakki kiya and it depends on location. Okay, so kg paneer is 350 rupees, so kg chicken is cheaper than that for sure. So and it is becoming more expensive. ade rate pettukunnappudu intaku mundulaga kaadu kabatti if there is no difference between these two in terms of pricing or intaku mundu non veg is expensive, correct? Kade కొంతవరకు అఫోర్డబిలిటీ పెరిగి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అట్ ప్లే కదా ఇందులోనే. ఈ పక్కవాడికి చెప్పుకోకుండా ఏం చేసినా బానే ఉంటుంది అని నా అభిప్రాయం భయ్య. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని, నువ్వు కాదు అని స్కూల్లోకి వచ్చి నువ్వు స్కూల్లో తేకూడదు ఫర్. ఇప్పుడు మీరు ఇందాక స్కూల్ లంచ్ తాలూకా ఎగ్జాంపుల్ చెప్పారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ బికాస్ దే ఆర్ ది చీపెస్ట్, చాలా మంది వాళ్ళకి అవుట్ సోర్స్ చేశారు. అక్షయ్ పాత్ర బై డెఫినేషన్ విల్ నాట్ గివ్ ఎగ్. అంటే వాళ్ళు బై నేచర్ వాళ్ళు దే డోంట్ గివ్ ఎగ్. మామూలు మన గవర్నమెంట్ లేదు వాళ్ళకి కాదు అనుకుంది కాబట్టి ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ అక్షయ్ పాత్ర రన్ చేస్తున్నాయి ఆంధ్ర మొత్తం అంతా. అలా అయితే కదా వాళ్ళు చాలా తక్కువ రేట్కి వెరీ హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు. కాకపోతే దే ఓన్లీ డూ వెజిటేరియన్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ గివ్ ఇట్ టు దెమ్. సో ద చాయిస్ దట్ యూ హ్యావ్ ఇస్ యువర్ ప్రైస్ పాయింట్. వీళ్ళకి ఇస్తే హైజీనిక్ గా ఈ 15 రూపాయలకి ఇస్తారు వాళ్ళు. అలా అయితే వాళ్ళకి ఇస్తావు. లేదు నాకు ఎగ్గే కావాలి అనుకుంటే మనం మిడ్ డే స్కూల్ ప్రోగ్రామ్ అక్షయ్ పాత్రకి ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎగ్ ఇస్తుంది స్కూల్స్ లోనే. అది వేరేగా వాళ్ళంతటి వాళ్ళే పెట్టుకుని హండీలు పెట్టుకుని వండుకున్నారు. సో ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ పాయింటే తప్ప వీ డోంట్ నీడ్ టు బ్రింగ్ అన్అఫీషియల్ అక్కర్లేని విషయాలు లైక్
రిలీజన్, సుప్రిమసీ, క్యాస్ట్, నా తాలూకా అప్బ్రింగింగ్, హౌ సివిలైజ్డ్ ఐ am అండ్ ఆల్ నాన్ సెన్స్ ఇన్ టు ఇట్ అని నా అభిప్రాయం. బికాస్ we all started from the same place where we all hunted and gathered whatever was available to us when our ancestors were there whenever. కానీ ఆఖరిగా మన మన హిందూ అంటే మనకి అన్ఫార్చునేట్లీ హిందూయిజంలో దేర్ ఇస్ నో వన్ సింగిల్ డెఫినెటివ్ బుక్ కదా. కాబట్టి చదవాల్సిన బుక్స్ అన్ని దాదాపు అట్లీస్ట్ కవర్ పేజీలు అయినా చూసినాడు. కాబట్టి నీకు తెలిసినంత వరకు హిందూ సంప్రదాయం మతం ప్రకారం నాన్ వెజిటేరియన్ మీద ఏమీ వ్యాఖ్యానించారు వాళ్ళు? నాకు తెలిసి నేను చాలా తక్కువే చదివాను. అంటే మీరు మరి అంత అనకూడదు నేను కానీ అదే చెప్పాను కదా, నువ్వు చాలా తక్కువ. కవర్ పేజీలు చూసుంటావు అని చెప్తున్నాను అనుకునే. లేదు ఎక్కడా కూడా బుక్స్ లో రాయలేదు. దాని తాలూకా దాని మీద ప్రవచనం ఇచ్చిన వాళ్ళే ఇదంతా కనిపెట్టారు అని చెప్పి నా అండర్స్టాండింగ్. దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఒక బ్యాచ్ కి చెప్పిన వాళ్ళ తాలూకా ఇది మధ్యలోని దీనికి తొందరగా మనం చేరాలి అంటే ఈ పాత్రలో ఇది కానీ వదిలేస్తే మనం తొందరగా చేరుతాము. కాశీకి వెళ్ళి ఒకటి వదిలేమని చెప్పి శివుడు చెప్పలేదు ఎప్పుడు కూడా. మనంతటా మనకి ఎవరు కనిపెట్టారో తెలియదు. కాశీకి వెళ్ళి వదిలేశాను అని చెప్పినది అలాగ కనిపెట్టినది అని చెప్పి నా అభిప్రాయం. మీరు ఇందాక అన్న యానిమల్ క్రూయల్టీ అలా ఏమైనా ఉండి దానికి పోనీ ఎవడైనా ఇంపాక్ట్ అయ్యి లేదు దీని కోసం నేను వదిలేస్తాను అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ పర్సనల్ చాయిస్ తప్ప ఎక్కడ కూడా మన వాళ్ళు అన్నట్టుగా కానీ విన్నట్టుగా కానీ నోవేర్ హ్యాస్ ఇట్ బీన్ సెడ్. రామ హ్యాస్ నెవర్ సెడ్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ క్షత్రియ. హీ నెవర్ గేవ్ అప్. ఎక్కడ రాయలేదు అన్నమాట. వాల్మీకి బికేమ్. ఇంకో ప్రశ్న అడిగినా అంటే రామ ఇస్ ఎ క్షత్రియ, సో ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ హిమ్ టు ఈట్. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు నాన్ వెజిటేరియన్ తిరగకూడదని ఏమన్నా రాసిందా ఎక్కడైనా? సార్ ఇప్పుడు బ్రాహ్మడు ఉన్నాడు ఇవాళ డేట్ లోని, వాడు స్పోర్ట్స్ లోకి వెళ్ళాడు. వాడు వెళ్ళినందుకు గాను వాడికి గోల్డ్ మెడల్ రావాలంటే ఖచ్చితంగా ఇంత ప్రోటీన్ త్రూ నాన్ వెజ్ రావాలి అని చెప్పి చెప్పాడు కోచ్. వాడు నాన్ వెజ్ తిన్నాడు, 6 నెలలు ట్రైన్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడు. మనం పొగుడుతామా పొగడమా? అప్పుడు మనం ఏం చెప్తాం దానికి? ధర్మ అన్నది ఎప్పుడు కూడాను ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్, దానికి ఏదో ఒక టర్మ్ ఉంది కదా, ధర్మం ఎప్పుడు కాలానికి సమయానికి ఇట్ ఈస్ అప్పుడే ధర్మం అది. ఇట్ ఈస్ నాట్ ఆల్ ఎన్కంపాసింగ్ ధర్మ అనేది ఎప్పుడు ఉండదు. సమయానుసారం మనం ఉన్న పొజిషన్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం వాట్ ఎవర్ ఇస్ రైట్ ఇస్ ధర్మ అని చెప్పి శ్రీకృష్ణుడే చెప్పాడు. అదే భగవద్గీతలో చెప్పాడు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం టాపిక్. మనం నాకు తెలిసినంత వరకు కాలానుగుణంగా మారే కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ఇమ్యూటబుల్ ఉంటాయి కదా కొన్ని. ఇందులో ఇది ఇమ్యూటబుల్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు అగ్నిహోత్రం చేసే బ్రాహ్మడు లేదు నేను తినను అన్నాడు అంటే ఆయన తాలూకా ఆయన అపవిత్రం అయిపోతాడు అని బుర్రలో ఉండడం ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ హీ ఈట్స్ ఇట్ సెల్ఫ్, బట్ ఆ రజస్సు, తమస్సు, సాత్విక్, అందులో ఆయన సాత్విక్ గా ఉంటే దీనికి బాగా సూట్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి క్షత్రియ ఇలాగుంటే బలంగా ఉంటాడు కాబట్టి ఎలా అయితే చెప్పారో ఆయనకి ఇది చెప్పారు. దెర్ ఇస్ నో సుప్రిమసీ ఇన్ ఇట్. ఇట్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, దట్స్ ఆల్. ఓకే, యు ఆర్ అ రన్నర్, యు విల్ నాట్ ఈట్ పిజ్జా, అంతే. ఇది కూడా గుడ్. సరే భయ్యా, బాగుందయ్యా, చాలా కళ్ళు తెరిపించాను అసలు. థ్యాంక్ యూ ఫర్ ద టాపిక్ నాకు భయ్యా. ఓకే, బాయ్.